ముంబై విమానాశ్రయంలో ఇద్దరు ఐసీస్ సభ్యులు అరెస్ట్ అయ్యారు. అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్వాలా, తల్హా ఖాన్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. స్లీపర్ సెల్ విభాగంతో వీరికి సంబంధం ఉన్నట్టుగా గుర్తించింది ఎన్ఐఏ. ఐసీస్ మూలాలు పెకిలించడంలో ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు రకాల ఆపరేషన్లు ఎన్ఐఏ చేపట్టింది. ముంబై విమానాశ్రయంలో ఇద్దరు ఐసీస్ సభ్యులను అరెస్ట్ చేసింది. ముంబై విమానాశ్రయంలో ఇద్దరు ఐసీస్ సభ్యులు అరెస్ట్ అయ్యారు. అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్వాలా, తల్హా ఖాన్ను అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. స్లీపర్ సెల్ విభాగంతో వీరికి సంబంధాలున్నట్టుగా గుర్తించింది. ఐసీస్ మూలాలు పెకిలించడంలో ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు రకాల ఆపరేషన్లు చేపట్టింది ఎన్ఐఏ. ముంబై విమానాశ్రయంలో ఇద్దరు ఐసీస్ సభ్యులను అరెస్ట్ చేసింది. ముంబై విమానాశ్రయంలో ఇద్దరు ఐసీస్ సభ్యులను అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు జరుగుతున్నారు. వాసు, సతీష్, ఇప్పుడు దేశంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ముంబై విమానాశ్రయంలో ఇద్దరు ఐసీసీ సభ్యులు పట్టుబడ్డారు. ఎన్ఐఏ దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాల్లో కూడా ఈ తరహా ఇటువంటి సభ్యుల కోసం కూడా వేటాడుతుంది. అన్ని విమానాశ్రయాల్లో కూడా చాలా రహస్యమైన సమాచారం తెచ్చుకుంటుంది. వీళ్ళ కోసం ఎంతో కాలంగా కూడా వేచి చూస్తుంది. వీళ్ళిద్దరూ కూడా అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్వాలా, తల్హా ఖాన్ను అరెస్ట్ చేసినట్టు కూడా ఎన్ఐఏ గుర్తించింది. స్లీపర్ సెల్ విభాగంలో వీరికి సంబంధం ఉన్నట్టుగా కూడా గుర్తించింది. ఐసీస్ మూలాలను పెరిగించడంలో ఇటీవల కాలంలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా జల్లిడి పడుతుంది. ఈ జల్లిడి పడుతున్న నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా ఎన్ఐఏకి వీళ్ళిద్దరూ పట్టుబడినట్టు కూడా చెప్తుంది. వీళ్ళకి ప్రస్తుతం నాన్ బెయిల్ వారెంట్లు కూడా జారీ చేసినట్టుగా కూడా సమాచారం ఉంది. ఇప్పటి వరకు కూడా ఇండోనేషియాలో వీళ్ళిద్దరూ తలదాచుకున్నారు. చాలా కాలంగా కూడా వీళ్ళ కోసం కూడా వేటాడుతున్నారు, వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళని పట్టుకునేందుకు ఎన్ఐఏ చాలా కసరత్తు కూడా చేసింది. సాంకేతిక సమాచారం మేరకు వీళ్ళు ముంబై ఎయిర్పోర్ట్లో వస్తున్న సమాచారం తీసుకుని వాళ్ళని అయితే పట్టుకోవడం జరిగింది. అంతేకాక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే 2023 పూణే బాంబు తయారీ కేసులో ప్రధాన నిందితులు. అందువల్లే ఎన్ఐఏ కూడా వీళ్ళ కోసం చాలా కాలంగా కూడా చూస్తుంది. వీళ్ళు కూడా తప్పించుకుని తిరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ముంబై ఎయిర్పోర్ట్లో అయితే వీళ్ళిద్దరూ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం కూడా ఈ పూణేలో బాంబు తయారీ కేసులో ఈ ప్రధాన నిందితులు కావడంతో వీళ్ళు ఇంకా మరీ కార్యక్రమాలు అప్పుడు ఏ విధంగా జరిగింది, అందుకు ఎవరు బాధ్యులు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు, మళ్ళీ ఇండియాలో ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు, మొత్తం కూడా వివరాలు తెలుసుకునేందుకైతే వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారించడం జరుగుతుంది. వీళ్ళ ద్వారా అసలు మళ్ళీ ఏం చేయబోతున్నారు ఇండియాలో అనేది కూడా ఆ సమాచారం కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఈ పరిణామాలు, యుద్ధము, పాకిస్తాన్తో యుద్ధము, ఎక్కడ చూసినా సరే ఇటువంటి వార్తలు వినాల్సి వస్తుంది. మొత్తం కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ తరహా కుట్రలు, కుతంత్రాలు కూడా దేశవ్యాప్తంగా కూడా చేసే పరిస్థితి ఏర్పడంతో ఎన్ఐఏ కాకుండా మొత్తం నిఘా వర్గాల భారతదేశ వ్యాప్తంగా కూడా నిఘా వర్గాలు అప్రమత్తం అవుతున్నాయి. ఇటువంటి వాళ్ళని కూడా పట్టుకునే పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం వీళ్ళు ఏం చేయబోతున్నారు, గతంలో పూణేలో చేసిన 2023 బాంబు కేసులో నిందితులైనప్పుడు కూడా ప్రస్తుతం వీళ్ళు వ్యూహం ఏంటి, ఇప్పటివరకు కూడా ఇండోనేషియాలో దాక్కున్నారని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది, మామూలుగా వచ్చారా లేకపోతే ఏదన్నా మరీ వ్యూహం అంటే ఇప్పుడు ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అన్నీ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల ఎన్ఐఏ అయితే మొత్తం వీళ్ళందరూ కూడా అత్యంత రహస్యంగా వీళ్ళని విచారించి తగిన చర్యలు తీసుకునేందుకైతే సమాయత్తం అవుతుంది. సతీష్.